హలో దిస్ ఇస్ అఖిల అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల వరు. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ హెల్త్ కూడా సెట్ అయింది అండ్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఇండియా వచ్చిన కదా, సో దిస్ ఇస్ లైక్ డే 1 డే 2 వ్లాగ్. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసే వ్లాగ్ అనమాట ఇది. అండ్ హోప్ఫుల్లీ ఇట్స్ ఇంట్రెస్టింగ్. లాస్ట్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కమెంట్స్. అండ్ లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో బ్యాగ్స్ అన్నీ వెనకాల అట్లనే ఉన్నాయి అండ్ హాల్లో అంటే డైనింగ్ హాల్లో కూడా అట్లనే పెట్టేసినాము. బట్ యా, పొద్దున లేచి కొంచెం రెడీ అయినా సో దట్ 10 o'clockకి కార్ డ్రైవర్ వస్తా అని చెప్పినారు. సో వెళ్దాము అని చెప్పి నా దగ్గర ఇంకా సిమ్ లేదు, మా మమ్మీ దగ్గరే ఉంది ఫోన్ అండ్ మమ్మీ వాళ్ళు ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటా ఉన్నారు. సో లెట్స్ సీ హౌ ద డే గోస్. నేను ఫస్ట్ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, దాని తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, దాని తర్వాత మా మమ్మీ వాళ్ళు వస్తారు. అండ్ ఫ్లైట్లో స్కిన్ అంతా ఫుల్ డ్రై అయిపోయింది. బట్ నేను వచ్చినాక మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసిన, సో స్కిన్ కొంచెం బెటర్ ఉంది. కానీ జుట్టు మాత్రం హ్యూమిడిటీకి అసలు ఎంత హెయిర్ స్టైల్ చేసినా సెట్ అవ్వట్లేదు. సో చాలామంది అడుగుతారు హౌ డు యువర్ కర్ల్స్ స్టే లాంగ్ అని చెప్పి. బికాస్ మేము ఉండే ప్లేస్లో హ్యూమిడిటీ చాలా తక్కువ ఉంటుంది, సో నేను ఎట్లా హెయిర్ స్టైల్ చేస్తే అట్లా ఉంటుంది. బట్ ఇండియాలో హ్యూమిడిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్ స్టైల్ అంత సెట్ అవ్వదు. సో కర్ల్ చేసినా కూడా లైక్ కర్ల్స్ ఏం లేవన్నమాట నాకు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఇంకా లేట్ చేయకుండా లైక్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఐ విల్ గెట్ ఇన్ టు అంటే వెళ్తా నేను తిరగాలి. అండ్ వరుణ్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నా. వరుణ్ కూడా వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ మా అత్తయ్య కూడా చాలా మిస్ అవుతున్నారు. ఇద్దరు కలిసి తిరిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కదాన్ని వచ్చినావు, వాడొచ్చినా ఒక్కడొచ్చినా మంచిగా అనిపించదు, నువ్వు వచ్చినా అంత మంచిగా అనిపించదు. ఇద్దరు కళ్ళ ముందుండి మంచిగా కలిసి తిరిగితే మంచిగా అనిపిస్తుంది అని చెప్పింది. అండ్ యా, అసలు పెళ్ళైన తర్వాత కూడా నేను వరుణ్ కలిసి ఎప్పుడు ఇండియా రాలేదు. పెళ్లి చేసుకున్నాం, తర్వాత మేము మాల్దీవ్స్కి వెళ్ళినాము. దాని తర్వాత వరుణ్ యూఎస్ వెళ్ళిపోయినా, నేను ఇండియా వచ్చేసిన అనమాట. వెళ్ళేటప్పుడు కూడా కలిసి వెళ్ళలేదు. నేను తర్వాత మళ్ళీ 2 months తర్వాత యూఎస్కి వెళ్ళిన. అండ్ పెళ్ళి తర్వాత కూడా నేను 2 times వచ్చినా కానీ వరుణ్ ఒక్కసారి కూడా రాలేరు. అండ్ ఏదో ఒక కన్స్ట్రక్షన్ వర్క్, ఏదో ఒక ట్రాఫిక్ సౌండ్ వస్తుంది. వీడియో స్టార్ట్ చేద్దామన్నప్పుడే వస్తుంది. బట్ ఐ హోప్ అంత ఎక్కువ సౌండ్ రాదు అనుకొని యా కొంచెం 10:30కి అట్లా తినేసి ఐ విల్ స్టార్ట్. వీడియో స్టార్ట్ చేసే అప్పుడు ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ చేసా దట్ ఐమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్యామిలీ ఆఫ్టర్ 2 years అని. బట్ ఎక్కడో మనసులో అనిపిస్తుండే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అని. చాలా జరిగాయి మా ఫ్యామిలీలో ఈ లాస్ట్ 2 yearsలో. సో స్టార్ట్ అయ్యే ముందు ఒకటి ఫిక్స్ అయ్యా దట్ ఐ షుడ్ బీ స్ట్రాంగ్ అని. నేను స్ట్రాంగ్ ఉంటేనే నా ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుంది అని. అండ్ వీడియో తీయాలా లేదా అని కూడా ఆలోచిస్తుండే. బట్ ఒక మెమరీలా ఉంటుంది కదా అని చిన్న చిన్న స్నిప్పెట్స్ తీశాను. ఫస్ట్ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళా. అమ్మమ్మ నేను వెళ్ళే టైంకి ఆఫీస్కి వెళ్ళారు అండ్ నేను తాతయ్యని కలిసా. కొంచెం టైం స్పెండ్ చేసి మాట్లాడి మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాను. లాస్ట్ 2 yearsలో ఐ లాస్ట్ 2 of my grandfathers, డాడ్ వాళ్ళ డాడీ అండ్ మమ్మీ వాళ్ళ డాడీ. అండ్ ఇట్ హిట్ us hard. We were grieving all these months. ఇంకా కెరియర్, ట్రావెలింగ్ అని చాలా చాలా స్ట్రెస్ఫుల్ ఉండే. అసలు ఎలా హ్యాండిల్ చేస్తున్నామో కూడా అర్థం అవ్వలేదు. పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన నేను. అండ్ 2 years బ్యాక్ నేను పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన అని చెప్తే మా తాతయ్య వచ్చినారు. ఇక్కడనే సేమ్ దిస్ లొకేషన్ వచ్చి గట్టిగా హగ్ చేసుకొని కొంచెం బాధపడ్డారు చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన అని. యా, చాలామందికి చెప్పిన లైక్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు అని అడిగినప్పుడు ఐ లాస్ట్ మై క్లోజ్ ఫ్యామిలీ పర్సన్ అని చెప్పిన కదా. సో ఐ లాస్ట్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఇప్పుడు వచ్చినప్పుడు లేరు. ఫ్యామిలీలో ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు కదా, లైక్ వాళ్ళు మన లైఫ్లో లేనప్పుడు వి కాంట్ డీల్ విత్ లైఫ్ అంటే అర్థం కాదు. మొత్తం రిలేషన్షిప్స్ అన్నీ అటు ఇటు తారుమారు అయిపోతాయి కదా. సో హీ వాజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఫర్ అవర్ ఫ్యామిలీ. అండ్ ఆ లాస్ని ఐ డోంట్ నో, నథింగ్ విల్ ఫిల్ దట్ లాస్. బట్ యా, షేర్ చేసుకోవాలి అని ఇన్ని రోజుల నుంచి చాలామంది అడిగినారు, ఎవరు లేరు ఫ్యామిలీలో అన్నట్టు కమెంట్స్లో చాలామంది అడిగినారు. బట్ ఐ వాజ్ నాట్ రెడీ టు టెల్, చెప్పడానికి కూడా ఐ వాజ్ నాట్ ఓకే. బట్ ఇప్పుడు షేర్ చేసుకోవాలనిపించింది. సో యా, 2 years బ్యాక్ ఇదే టైంకి వచ్చిన నేను ఇండియాకి. అప్పుడు ఉండే అండ్ 2 years తర్వాత లేదు.
పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాక అమ్మమ్మని కలిసా అండ్ పిన్నికి నేను వచ్చా అని కాల్ చేస్తే షీ కేమ్ హోమ్ అండ్ మాట్లాడుతూ కూర్చున్నాము. నేను వస్తున్నా అని చెప్పి నాకు ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ అండ్ గోంగూర పప్పు చేశారు. థర్స్డే ఉండే కాబట్టి చికెన్ చేయలేదు, లేకపోతే చికెనే చేస్తుండే. సో మంచిగా తినేసి కొంచెం టైం మాట్లాడి 3 కలా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఊరుకొని చేస్తుంది మా అమ్మమ్మ. ఏం చేస్తున్నావు? స్మెల్ మంచిగా వస్తుంది. మళ్ళీ వస్తా. ఓకే ఇప్పుడు వద్దు, నాకు కడుపు ఫుల్ ఉంది. సాయంత్రం వేడి వేడిగా ఎట్లా తినాలి? సాయంత్రం వచ్చినంత అమితం. అండ్ ఈవినింగ్ మమ్మీ డాడీ అండ్ మా డాగ్ మోమోగాడు వచ్చారు నన్ను చూసి పిక్ చేసుకొని కొన్ని డేస్ మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి. మా మోమోగాడు నన్ను మర్చిపోయాడేమో, గుర్తుపడతాడో లేదో అనుకున్నా, బట్ గుర్తుపట్టాడు అండ్ మస్త్ ఎగ్జైట్ అయ్యిండు. ఫోన్లో మాట్లాడిన ఆర్ వీడియో కాల్స్లో అస్సలు పట్టించుకోడు, బట్ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి నేను ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాడు. అండ్ నైట్ ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గరికి ట్రావెల్ చేశా. వీడియో స్టార్ట్ చేద్దామన్నప్పటి నుంచి ఏదో ఒక సౌండ్ వస్తుంది. ఇప్పటికీ ఐ థింక్ ఇట్స్ ద 5th టైం దట్ ఐమ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చేద్దాము అని చెప్పేసి. ఫేస్ అంతా లైక్ షైనీ ఉంది కదా. మాయిశ్చరైజర్ పెట్టుకున్నా, లేకపోతే చాలా డ్రై అయిపోతుంది స్కిన్. మాయిశ్చరైజర్ పెట్టుకుంటే ఇప్పుడు ఆయిలీ అనిపిస్తుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ద మాయిశ్చరైజర్ అండ్ బికాస్ ఆఫ్ ద హ్యూమిడిటీ. ఐ డోంట్ నో ద ప్రోడక్ట్స్ దట్ ఐ యూజ్ ఇన్ ద US అక్కడనే వర్కౌట్ అవుతాయేమో, ఇక్కడ కొత్తవి తీసుకోవాలి. అండ్ నైకాలో యాక్చువల్లీ సేల్ నడుస్తుందని చెప్పేసి నిన్న ఫుల్ బల్క్ ఆర్డర్ పెట్టేసిన. అండ్ ఇప్పుడు మా అమ్మగాడు వాకింగ్కి తీసుకుపోవాలి. ఈజ్ వెయిటింగ్. మేము బయటకు వెళ్తున్నాము, అంతలోపల వాడిని వాకింగ్కి తీసుకెళ్ళేసి వచ్చేస్తే అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ వరకు సెట్ అవుతాడు. వై డూ యూ వాంట్ టు కమ్ ఫ్రంట్? మా మమ్మీ వీడియోలో కనిపించడానికి ఇబ్బంది పడుతుంది, అయినా నార్మల్గా మాట్లాడుతుంది, వీడియోలో మాత్రం మాట్లాడదు. సో నెక్స్ట్ డే మమ్మీ నేను బయటికి వెళ్దామని అనుకున్నాము. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఐ వాంటెడ్ టు గో షాపింగ్. ప్యాకింగ్ వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది నేను నా బట్టలు సాక్రిఫైస్ చేసా, ఏం తెచ్చుకోలేదు అని. సో కొన్ని డ్రెస్సెస్ కొందాము అని షాపింగ్కి వెళ్ళాము. మమ్మీ వాళ్ళు మేడ్చల్లో ఉంటారు అండ్ ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి చాలా ట్రాఫిక్ అయ్యింది అండ్ క్యాబ్స్ కూడా కరెక్ట్గా లేకుండే. సో మార్నింగ్ ఇంకా ఆటోలోనే బెస్ట్ అని స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ వెస్ట్ సైడ్కి వెళ్దామని ప్లాన్ ఉండే, అలానే స్టార్ట్ అయ్యాము. బట్ వెళ్ళి చూస్తే మాకు దగ్గరలో ఉండే స్టోర్ టెంపరీ క్లోజ్ చేశారు, ఏదో కన్స్ట్రక్షన్ అవుతుండే. సో పక్కన లైఫ్ స్టైల్ ఉంటే అక్కడికి వచ్చాము అండ్ సర్ప్రైజింగ్లీ దే హ్యాడ్ అ వెరీ గుడ్ కలెక్షన్. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఎట్ కొన్ని ఫార్మల్ క్లోత్స్. ప్రతిసారి ఇండియా వచ్చినప్పుడు కుర్తీస్ అండ్ ఇండియన్ వేరే తీసుకుంటున్నా, బట్ అవి అంత యూజ్ చేయట్లేదు US లో. రీల్స్ కోసం తప్ప మళ్ళీ రీయూజ్ చేయడం తక్కువ అయిపోయింది. సో ఈసారి ఇండియా వస్తే ఎక్కువ ఇండో వెస్టర్న్ ఆర్ వెస్టర్న్ వేర్ షాపింగ్ చేద్దాము అనుకున్నా. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ దానికి ఏంటంటే నాకెందుకో US లో అంత మంచిగా అనిపించట్లేదు క్లోత్స్. ఈదర్ ఎక్కువ రివీలింగ్ ఉంటున్నాయి, లేకపోతే కంప్లీట్లీ క్లోజ్డ్ ఆఫ్ ఉంటున్నాయి. అండ్ కలర్స్ కూడా ఇండియన్ స్కిన్ టోన్స్ కి సెట్ అయ్యేంత మంచిగా దొరకట్లేవు అనిపిస్తుంది. ఒకవేళ అన్ని నచ్చి తీసుకుందాం అనుకుంటే చాలా ప్రైసీ అనిపిస్తున్నాయి. సో ఇక్కడే కొందామని ఫిక్స్ అయ్యా. బట్ ప్రస్తుతానికి ఇండియాలో కొన్ని డేస్ వేసుకోవడానికి 2 పీస్ సెట్స్, కొన్ని కుర్తీస్ తీసుకున్నా. మోస్ట్లీ కాటన్ సెట్స్ తీసుకున్నా. సమ్మర్ స్టార్ట్ అవుతుంది అండ్ కొంచెం ట్రావెల్ చేసేటప్పుడు కూడా కంఫర్టబుల్ ఉంటుంది అని. మమ్మీ నేను మ్యాచింగ్ షాపింగ్ చేసిన తర్వాత పక్కనే ఆల్మండ్ హౌస్ ఉండే. మా మమ్మీ లవ్స్ రస్మలై. సో అది తీసుకుందామని వి వెంట్ దేర్. చాలా రోజుల తర్వాత మమ్మీ నేను కలిసి ఇలా బయటికి వెళ్ళాం కదా, చాలా మంచిగా అనిపించింది. మస్తు మిస్ అయినా నేనైతే. అండ్ మీరందరూ అడుగుతారు కదా మీ డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటారు అని. మోస్ట్లీ మమ్మీ సెలెక్షనే తీసుకొని US కి పార్సల్ చేస్తారు.
ఆల్మండ్ హౌస్లో కూడా షీ టేస్టెడ్ సమ్ జిలేబీ, డిఫరెంట్ టైప్స్ ఉండే, బెల్లం జిలేబీ అండ్ షుగర్ జిలేబీ అని. నేను స్వీట్స్ తినడం ఆపేసి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. సో ఐ డెంట్ ఈట్ ఎనీథింగ్ ఇక్కడ. షాపింగ్ అయిపోయింది అండ్ నేను మమ్మీని తీసుకొని వి కేమ్ టు అ రెస్టారెంట్ ద క్యాస్కేడ్ అని. షీ టోల్డ్ మీ లాస్ట్ టైం ఫుడ్ చాలా నచ్చింది అని చెప్పి, సో తీసుకొచ్చిన. ఎప్పుడైనా నేను రికమెండ్ చేస్తా ఫుడ్ గురించి, బట్ మమ్మీ ఈసారి రికమెండ్ చేసింది. షీ వాంటెడ్ టు హ్యావ్ ఫుడ్ హియర్, మోమోస్ తిందాము అని చెప్పింది. ప్రతిసారి బిర్యానీ ఇవే అవుతున్నాయి, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పింది. సో వీఆర్ హియర్. ఏం సూప్? నాన్కింగ్ లాగా ఉంటుందా, కొంచెం ఇంకా బాగుంటుందా? టేస్ట్ గురించి సేమ్ ఉంటుంది, కాకపోతే సూప్ ఏదో గుర్తులేదు. అది బాగుందా? మీకు అన్ని చిన్న చిన్నవే నచ్చుతాయి కదా. క్యూట్ స్టఫ్. ఓకే, మెనూ చూసి ఆర్డర్ సంథింగ్ దట్ యూ లైక్. ఓకే, యాక్చువల్లీ ఇక్కడికి మోమోస్ తిందామని తీసుకొని వచ్చింది. సో హాట్ అండ్ సోర్ సూప్, చికెన్ మోమోస్ ఆర్డర్ చేసాము, బట్ చికెన్ మోమోస్ లేవు అని చెప్పారు. సో ఐ ఆర్డర్ షెజ్వాన్ క్రిస్పీ చికెన్ స్టార్టర్ అండ్ చాలా టేస్టీ ఉండేది. అయితే నాకైతే మస్తు నచ్చింది. అండ్ మళ్ళీ తినే అప్పుడు చెప్పారు షెఫ్ ఇప్పుడే చికెన్ మోమోస్ రెడీ చేస్తున్నారు, షుడ్ ఐ గెట్ దెమ్ అని. సో మోమోస్ కోసమే తీసుకొని వచ్చింది కదా అని అది కూడా ఆర్డర్ చేసేసాము. ఇంకా నాకు ఓకే అనిపించింది, మమ్మీకి అయితే నచ్చింది. అండ్ దెన్ వీ ఆర్డర్డ్ సమ్ హక్కా నూడిల్స్. నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఫుడ్ తినేసి ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మొత్తం ఫుడ్ ఫినిష్ చేయలేదు, సో వీ హ్యాడ్ టు టేక్ ఇట్ హోమ్. బాగుందా ఫుడ్? నువ్వు నన్ను అడగాలి. అయితే నచ్చింది, నేను అడగాలి. అంటే మా మమ్మీ రికమెండేషన్ కాబట్టి నన్ను అడగాలంటుంది. నాకు ఓకే, నాకు క్రేజీ, బట్ మనకి బిర్యానీ తప్ప అన్నట్లనే అనిపిస్తుంది. ఏమంటావు మమ్మీ? అంతేగా. అంటే వి గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ దేర్ ఆల్సో, బట్ వీ డోంట్ గెట్ ప్రాపర్ బిర్యానీ. అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ మోమోస్ తిని మా మోమగాడు గుర్తొస్తుంది. మా మోమగాడు ఎంతో వెయిట్ చేస్తుండొచ్చు మా కోసం. ఎట్లా దుక్కుతాడు కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళాం వెంటనే, చాలా మస్తు దుక్కుతాడు. అని వాకింగ్కి తీసుకెళ్ళాలేమో కదా. హాయ్ మమ్మలు, హాయ్. నో మమ్మా, నో. హాయ్. వెళ్ళామా కిందికి? వెళ్ళమ్మా. వుఫ్ చెప్పు మమ్మ, వుఫ్ వుఫ్ వుఫ్. ఇందా చెప్పినావు వుఫ్ వుఫ్. బాయ్. నా ఎంబడి రాలే, నీ ఎంబడినే వచ్చినాడు. నా దగ్గర రాలే. మా మోమో గారిని వాకింగ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నా, బట్ కెమెరా తీసుకెళ్తే నన్ను గుచ్చుకోపోతాడు. ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు. సో కెమెరా మమ్మీకి ఇచ్చేస్తున్నాను. అండ్ ఇంటికి వచ్చేసినాము. ప్రస్తుతానికి అయితే వీడిని వాకింగ్కి తీసుకెళ్ళా ట్రై చేయనా? కెమెరా ఇరిగిపోతుంది కదా. అండ్ దిస్ ఇస్ హౌ ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. నెక్స్ట్ డే మా డాడీని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. లాస్ట్ ఇయర్ హీ హ్యాడ్ అన్ ఎంఐ, సో రెగ్యులర్ చెకప్స్కి వెళ్తున్నారు. అండ్ ఈసారి నేను కూడా జాయిన్ అయ్యాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీఆర్ వెరీ క్లోజ్ టు 300K సబ్స్క్రైబర్స్, సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.